20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. తప్పు చేసి ఉంటే గవర్నమెంట్ వచ్చినట్టు చర్యలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే మద్యం దాని పాలసీ మీద ఆయన చర్యలు తీసుకున్నారు. సిఐడి దాడులు జరిగే వాసుదేవ్ రెడ్డి గారి ఇంటి మీద ఏపీ బెవరేజ్ ఎండి మాజీ ఎండి సిఐడి దాడులు జరిగాయి. రికార్డుల స్వాధీనం, ఆయన అరెస్టుకు రంగం సిద్ధం. అవి జరుగుతున్నాయి స్టార్టింగ్లోనే, ఎలక్షన్స్కు ముందు కాదు. 4.5 సంవత్సరం కాలయాపన చేసి 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి బోన్లో పెట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది. తప్పు చేయాలన్నా కూడా తప్పు చేసే విధానంలో అతను ఇరుక్కోకుండా అతను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని అవినీతి చేసుకుంటా పోతారు. ఇప్పుడు ఆయన ఏ తప్పు చేయాలన్నా కూడా తన మీదికి రాకుండా, అతను ఎక్కడే కానీ ఇబ్బంది పెరగకుండా దాన్ని ఒక క్యాబినెట్ డెసిషన్ గానో ఇంకోటి గానో ఆ తీసుకునే అనుభవం అతను ఉంది కాబట్టి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి అనుభవం తక్కువ. ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా పరిపక్వం రావాలా. ఆయన యొక్క ఆశయాలు కానీ మనసు మాత్రం వెన్న. నేను చాలా దగ్గరగా ఇటీవల ఈ 4-5 నెలల్లో నేను గమనించింది ఏంటంటే, ఆయన మనసులో ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఏ రకంగా మేలు చేయాలా, ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున వారికి ఏ రకంగా ఆదుకోవాలా, వాట్ ఈస్ ద ప్రియారిటీ అనేది ఉంది. ఇంకా అతనిలో పరిపక్వం రావాలా, మార్పులు రావాలా. ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి విధానంలో, ఆ తర్వాత కమ్యూనికేట్ చేసేటువంటి విధానంలో కూడా మార్పులు తీసుకొని రావాలి. ఐ థింక్ బహుశా ఈ 5 ఏళ్లలో కూడా ఆయన ఒక పరిపక్వమైనటువంటి నాయకుని చూసేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఆశయం అయితే చాలా గొప్పది. మీరు గమనించండి, చుట్టూ ఉన్న కోటరీ అది మారనివ్వడం లేదు. ఎంతసేపు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వ్యక్తిగతంగా విజయసాయి రెడ్డి గారి గురించి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎక్కువగా పోయేటువంటి ఆలోచన, 10 మంది 360 డిగ్రీస్ ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైతే జనాలకు, లీడర్లకు అందరికీ దూరంగా ఉంటామో వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనకు స్పష్టంగా చెప్పేదానికి అవకాశం ఉండదు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం తక్కువ కాబట్టి, ఇంకా పరిపక్వం రాలేదు కాబట్టి ఆయనకు ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. బహుశా ఈ 4-5 సంవత్సరాల్లో ఆయనటువంటి శైలి మారవచ్చు. తప్పకుండా జనం దగ్గరికి పోవడం కానీ, లేకుంటే యాక్సెసిబిలిటీ విత్ పబ్లిక్ పెరిగినప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటి పల్స్ అంతా కూడా తెలియవచ్చు. మీరు చెప్పినటువంటి ప్రధానమైన కారణము చాలా ఇష్యూస్ ఆయనకు తెలిసినట్లేవు. నేను అంత ఇటీవల 4-5 సందర్భాల్లో మాట్లాడినప్పుడు చాలా ఇష్యూస్లో ఆయనకున్నటువంటి ఐడియా వేరు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం వేరు. ఎక్కడే కానీ కొసగడం లేదు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఏదైతే ఈయన మీద వచ్చేటువంటి ఆరోపణలు కానీ ఇంకోటి కానీ ఈయన తిరిగి కమ్యూనికేట్ చేసేటువంటి విధానం చాలా తగ్గు స్థాయిలో ఉంది. ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. ప్రెస్ దగ్గరికి పోవడం కానీ, వాళ్ళని అడగడం కానీ, ఏదైనా గురించి వివరణ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. సో అవన్నీ కూడా పెరగాల. సో ఇప్పుడు కొత్తగా అవన్నీ కూడా మాకు ఎక్కడ అవకాశం ఉంటే ఆయన దృష్టికి తీసుకుని పోతాం. ఒక మంచి నాయకునిగా ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ పెరగడం కానీ, లీడర్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ జరిగేదానికి కానీ మేమంతా కూడా పులివెందుల ప్రజలతో రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నంత సత్సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అంటున్నారు. ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వచ్చినప్పుడు జనం పెద్దగా పోకాడంతో కొంత ఆవేశానికి గురయ్యారు. పక్కనే ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారిని గద్దించడము, ఎంపీ అవినాష్ ఆయన పిఏని కూడా ఏదో ఎందుకు జనాన్ని మొబిలైజ్ చేయలేకపోయారని ఆయన ఏదో చంపదెబ్బ కొట్టినట్టుగా ఒక పత్రికలో కథనం వచ్చింది. నేను చదివినది ఒక పత్రికలో కథనం వచ్చింది. అసహనానికి గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, జనం రావడం లేదంటే. రాజశేఖర్ రెడ్డి గారిని కలవాలంటే ఆ రోజు మా నాయకుడు వచ్చాడు, మా ఎమ్మెల్యే వచ్చాడంటే ముఖ్యమంత్రి అయినా మాకు మాత్రం ఎమ్మెల్యే మా నాయకుడని ప్రజలు నేరుగా వెళ్ళి కలిసేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అయినాక, ముఖ్యమంత్రి అయినాక 5 అంచెల వ్యవస్థను దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడమే గగనం అయిపోయిందని ప్రజలు బాధపడుతున్నారు అంటున్నారు అనమాట. అంటే దీన్ని ఎలా అధిగమిస్తారు? అసలు ప్రజలతో సత్సంబంధాలు ఎలా పెంచుకుంటారు? మీరు ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నానో దీంట్లో కథనాలు వచ్చింది, నేను కూడా విన్నా, నేను చూడలేదు కానీ ఆ కథనాలు వచ్చాయని చెప్పేసి మా మిస్సెస్ కూడా చెప్తా ఉన్నది. దీంట్లో 1% నిజమున్నా కూడా నేను దేనికైనా సిద్ధం. ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నా, ఆయన వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాలు నేను దగ్గరగా ఉన్నా. ఆయన ఏ రోజు అట్లా కోనరో ఆ తర్వాత జనం కలిసేదానికే అతనికి తీరిక లేదు. ఎంతమంది వచ్చినా కలుస్తూనే ఉన్నాడు. 24 గంటలు ఉదయం నుంచి ఆయనకు తినేదానికి కూడా టైం లేదు. ఆ రకంగా కూర్చుంటే జనం రాలేదు, జనం వచ్చారు, మొబిలైజ్ చేశారని చెప్పి చెప్తున్నా కదా. ఇప్పుడు వీళ్ళకు ఆ రకమైనటువంటి ఛానల్స్, ఆ రకమైనటువంటి మేనేజ్మెంటు, ఈ యొక్క ప్రచార మాధ్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఆయనకు లేవు.
సో టుడే వీ హ్యావ్ టు బిల్డప్ ఆల్ దట్ థింగ్స్. మరి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నుంచి ఎలా ప్రజలు మీ వైపుకు మలుకుంటారు? అన్ని కూడా ఆ విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మైనస్ అయింది కదా. నాకు తెలిసినటువంటి అవినాష్ రెడ్డి 11 సంవత్సరాలు 10.5 సంవత్సరమైంది నేను ఎంపీగా. నేను ఒక్కటే అడుగుతున్నా, పులివెందుల ప్రాంతం, కడప ప్రాంతంలో ఎక్కడైనా ఒక చిన్న తగాదులో ఆయన దూర్చాడా? తన ఒక చిన్న నేరంలో కానీ ఒక చిన్న నేరస్తుని కానీ ఎక్కడ సపోర్ట్ చేస్తాడా? ఆ వ్యక్తి మీద సక్సెస్ఫుల్గా వీళ్ళు కూర్చొని అతను మర్డర్ చేశారని చెప్పడం జరుగుతూ ఉంది. నమ్మించగలుగుతున్నారు కూడా వీళ్ళని అటువైపు ఈరోజు చూపిస్తున్నాయి కదా. నమ్మించగలిగారు. అదే నేను చెప్తున్నాను, వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. మన వర్షన్ అనేది కరెక్ట్గా జాగ్రత్తగా తీసుకొని పోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే అతను ఏదైతే నమ్ముతున్నాడో అది ప్రజలకు అందరికీ తెలుసు అనుకుంటాడు. వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం అతని దగ్గరికి పోవడంలా. అతను ఏమనుకుంటాడు, నాలో తప్పు లేదనుకుంటాడు. సేమ్ థింగ్ అవినాష్ రెడ్డి కూడా. నేను వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటాను, నేను ఏదైనా రిజార్డర్ ఇవ్వాలా లేదైనా చేయాలనుకుంటే నేనేదో తప్పు చేసినట్టు కదా, నేను ఎందుకు దానికి రియాక్ట్ కావాలనేటువంటి ఆ లేజినెస్ లేకుండా ఉంటే ఆ ఈజీనెస్ ఉన్నిందో అది వాళ్ళ కొంప పుంచింది ఈరోజు. ఒక్కొక్కసారి నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసినట్టు జనంలో అభిప్రాయం ఉండేటప్పుడు దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీద ఉంది. దాంట్లో వీ హ్యావ్ ఫెయిల్డ్. ఈసారి దాన్ని సమర్థవంతంగా వీ హ్యావ్ టు ట్యాకిల్ దట్ ఇష్యూ. అండ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే వీళ్ళందరూ కూడా చూసుకొని ప్రజల్లో ఏ రకంగా ఫాల్స్గా ఈరోజు క్రియేట్ చేయాలా, ఏ రకంగా తప్పులంతా వీరి మీద నింపాలా, అనేక విషయాలు ఒక మద్యం విషయంలో కావచ్చు, లేకుండా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కానీ ఈరోజు కూడా నేను చెప్తున్నా కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు. అన్నకు శత్రువులో మారిపోయారు వివేకానంద రెడ్డి. మర్డర్ కేసు విషయంలో కూడా షర్మిలమ్మ గారు వేలన్నీ కూడా అవినాష్ రెడ్డి గారు చూపిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి ఆమె పక్కలో బల్లమైపోయి పులివెందులో వ్యతిరేకంగా మారారు కదా. 10,000 ఓట్లు తీల్చారు ఆమె పులివెందుల్లో. అసలు ఆమె దూకుడుని ఎలా మీరు అడ్డుకుంటారు? రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఎలా అడ్డుకుంటారు చెప్పండి? వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధలను కుటుంబాల్లో సైతం ప్రభావితం చేసి చొచ్చుకొని వాళ్ళందరినీ కూడా వ్యతిరేకం చేయలేటువంటి నైపుణ్యత ఈరోజు మా ప్రత్యర్థులకు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకుండా ఉంటే అక్కడటువంటి ఆంధ్రజ్యోతికి కానీ, అక్కడటువంటి ఈనాడుకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న డిస్ప్యూట్ని ఈ రకంగా క్రియేట్ చేయగలిగినారు. లెట్ దెమ్ డూ. ఎస్, ఆల్ సెడ్ అండ్ డన్. మీరు ఎన్ని చేశారో మీరు చేసిన దాని వల్లనే ఈరోజు ఓడిపోయాం. కొన్ని తప్పులైతే తెలిసి కొన్ని జరిగాయి, కొన్ని అయితే సమర్థవంతంగా జరిగినటువంటి వాస్తవంగా అక్కడ అన్యాయం జరగకుండా అన్యాయం అయిందని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసుకోవడంలో కొన్ని జరిగినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఈరోజు కూడా చెప్తున్నా. కానీ దాన్ని ఆ ఫోటో అనేటువంటి ఒక విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తప్పుగా తీసుకొని పోవడం జరిగింది. అభద్రత ఫీల్ అయినారు. దాన్ని పాపం ఈయన నోటీస్ కూడా లేదు, తప్పు. రెండవది లిక్కర్ అన్నారు. ఎస్, తప్పు జరిగింది లిక్కర్లో. బట్ లిక్కర్లో తప్పు జరిగినప్పుడు మీ గవర్నమెంట్లో నేను ఒకటే అడుగుతున్నా, మనకందరికీ తెలుసు ఏమేమి జరిగినాయో. మీకు ముడుపులు అందలేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లేకుంటే నువ్వు డిఫాక్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నావు. డబ్బులు చేరలేదా? ముడుపులు రాలేదా? లేదు, వదిలిపెట్టేసి 2019 అదే కదా. నేను ముడుపులు ముట్టలేదా, ముట్టాయా, ఇది ప్రజలు ముట్టింది, ఇది ఆధారం ఉందా? 100కి 100 రూపాయలు ముట్టినాయి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు మళ్ళీ అడుగుతారు. కొన్ని విషయాలకు సాక్ష్యాలు లేకుండా మీరు చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు చనిపోయారు కోర్టుల్లో. నిర్దోషులుగా ఆడినటువంటి ముద్దాలు నిర్దోషిగా బయట వస్తారు. అంటే మనిషి చావలేదా? అంటే నీ దగ్గర సాక్ష్యాలు లేవు. సేమ్ థింగ్. ఇప్పుడు నీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో నువ్వు తప్పించుకున్నావు. దాన్ని ఎటు తప్పించుకోవాలి నీకు తెలుసు కాబట్టి తప్పించుకున్నావు. గతం వదిలిపెట్టబ్బా, గతం వదిలిపెట్టి 2019 వరకు జరిగింది వదిలిపెట్టు. 2024లో నువ్వు అధికారంలోకి వచ్చినావు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఈ లిక్కర్ సిండికేట్తో నీకు ముడుపులు రావడం లేదా? యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దిస్ థింగ్స్. ఎస్, వీ విల్ ఫైట్ ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.